హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల నేను సండే విలేజ్ రిసార్ట్ భోగాపురంలో ఉన్న సన్రే విలేజ్ రిసార్ట్కి వెళ్ళామండి. ఇదేనండి సన్రే విలేజ్ రిసార్ట్. ఇది వైజాగ్ నుండి 40 కిలోమీటర్లు, శ్రీకాకుళం నుండి 60 కిలోమీటర్లు, విజయనగరం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇది NH16 ఉన్న NH16 హైవే పై ఉన్న సవరవెల్లి అనే గ్రామం నుండి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదే దాని ప్రధాన ముఖ ద్వారం. ఇక్కడ లోపలికి వెళ్ళగానే ఈ విధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి. అక్కడ మన వెహికల్స్ పార్క్ చేసి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం ఎక్కవలసి ఉంటుంది. వారు వీటిపై బుకింగ్ కౌంటర్ అంటే మనం ఎక్కడైతే మెయిన్ ఆఫీస్ ఉందో అక్కడికి తీసుకెళ్తారు. ఎందుకంటే లోపల వ్యూ అంతా ఇలా ఉంది. రోడ్డు చాలా చక్కగా ఉంది. అదిగోండి అది టెన్నిస్ కోర్టు, అదేవిధంగా క్రికెట్ కోర్టు అక్కడ ఉన్నాయి. క్రికెట్ స్టేడియం అంటే చిన్న మినీ స్టేడియం. ఎందుకంటే ఇక్కడ ప్రోగ్రామ్స్ అవుతుంటాయి. ప్రోగ్రామ్స్ అయ్యేవారి కార్లు అక్కడ పార్కింగ్ లోపల చేసుకోవచ్చు. అదిగోండి అక్కడ సైక్లింగ్ ఉన్నాయి కదా, అది అంటే ఇద్దరు కలిపి తొక్కే సైకిల్ అండి. మనం సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాం కదా. ఇగోండి ఇదే మన సన్రే విలేజ్ రిసార్ట్ యొక్క హెడ్ ఆఫీస్. ఇక్కడ చిన్న ముందు చూసారా వాటర్ పూల్ ఉంది. ఈ విధంగా ఉంటుందండి. దాని లోపల మీకు వీడియో తీయలేదు, నేను మర్చిపోయాను. ఎందుకంటే అక్కడ నుండి మనం మన రూమ్ బుక్ చేసుకొని ఇక్కడ మనకి 412 రూమ్ ఇచ్చారండి. ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా ఇది ఫ్లవర్ స్ట్రీట్ చివరి మంది రూమ్ అండి. ఇది ఫ్లవర్ స్ట్రీట్. ఇటువైపు చైర్స్ వేసి ఉన్నాయి కదండి. అక్కడ ఈవినింగ్ మనకి అక్కడ స్ట్రీట్ ఫుడ్ అక్కడ ఫుడ్ స్ట్రీట్గా ఏర్పాటు చేసి నైట్ ఈవినింగ్ 6 to 7 మధ్య ప్రాంతంలో స్టార్ట్ చేస్తారు. అదిగోండి అదే మనం తీసుకున్న రూమ్. అక్కడ ఇంచుమించుగా ఒక కింద పైన కలిపి 4 రూమ్స్ ఉన్నాయండి. ఇదిగోండి అదే మనవే. ఆ ఎదురుగా ఉన్న ఫ్లవర్ ఇదండి, మీద కవర్లు కప్పి ఉన్నాయి. అదేవిధంగా అక్కడ మెడిటేషన్ సెంటర్ కూడా ఉందండి ఇక్కడ. ఇదిగోండి ఇది మన రూమ్, మనం తీసిన రూమ్ యొక్క విజువల్స్. ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇంచుమించుగా లంచ్ టైం అయింది కాబట్టి మళ్ళీ మనం బ్యాక్ వచ్చి అదిగోండి టెన్నిస్ కోర్ట్ చూపించాం కదా, బాస్కెట్బాల్ కోర్టు, అలాగా ఆడుకోవడానికి మంచి మంచి కోర్టులు ఉన్నాయి. గ్రీనరీగా చాలా బాగుంది. బాగా మెయింటైన్ చేస్తున్నారు ఫ్లవర్స్ గట్ట. ఇక్కడ ఎక్కువగా మీటింగ్స్, ఏమైనా కార్పొరేట్ మీటింగ్స్ ఇలాంటివి అవుతుంటాయి కాబట్టి ఎక్కువగా హైర్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు కార్లు లోపలికి కూడా ఎంట్రీ ఉంటుంది. అదిగోండి ఫ్లెక్సీస్ ఏర్పాటు చేసి ఉన్నాయి. మనం ఫుడ్ టైం అయింది కాబట్టి ఫుడ్కి వచ్చామంటే అక్కడ రెస్టారెంట్స్ లోపల. ఇదిగోండి మనకి రెస్టారెంట్ ఈ విధంగా ఉంటుంది. ఫుడ్ మాత్రం చాలా బాగుందండి. అక్కడే ఫుడ్ పక్కనే ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఈ విధంగా ఇటువంటివి ఉన్నాయి. స్నోకర్ ఒకటి, క్యారమ్ బోర్డ్స్, అదేవిధంగా బాల్స్, బాస్కెట్ బాల్స్. ఆ తర్వాత మనం ఫిష్ పాండ్ 3 కల్లా మనకి ఫిష్ పాండ్ ఓపెన్ చేస్తున్నారు. మనకి వాళ్ళు వాటి ఫుడ్ ఇస్తారు. మనకి చేతులు గుండా పెడితే మనకి ఆ చేతిని కట్ చేస్తే ఫిష్ వచ్చి తినడానికి వాటి ఫుడ్ చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. చూడడానికే కాదు, తగులుతుంది, చెక్కలు గింతలు పెడుతున్నాయి. చాలా బాగుంది. అదేవిధంగా ఇక్కడ చుట్టూ ఉన్న ఈ పాండ్స్లో రకరకాల ఫిషెస్ తిరుగుతున్నాయి. అదేవిధంగా తాబేళ్ళు, టోర్టాయిసెస్ కూడా ఉన్నాయి. చాలా పెద్ద చేపలు కూడా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి, చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. చేపలు కూడా చాలా తిరుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడే వాటికి ఆక్సిజన్ పైప్స్ ఏర్పాటు చేసి ఉన్నారు. నేను ఈ చేపలను బయట అయితే ఎక్కడ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం ఈ విధంగా చేపలను చూడడం. చాలా తెల్లగా ఉన్నాయి. ఇదిగోండి టోటల్స్. నేను ఒక ఫోటో వేసి పట్టుకుంటాను. మీద ఉంది ఫిషెస్
చాలా స్టైలిష్గా ఉన్నాయి ఫిషెస్. మళ్ళీ ఇంకోసారి ఆ చేపలు పెడతారు. తీసా ఇది తినడానికి వచ్చింది. అది అయ్యాక ఈవినింగ్ సైక్లింగ్ చేసాం. చాలా ఎంజాయ్గా ఉంది. ఎప్పుడో సినిమాల్లో చూడడమే కానీ ఎప్పుడు ఇవి మేమైతే తొక్కలేదు. ఆ తర్వాత స్విమ్మింగ్కి వెళ్ళాం. స్విమ్మింగ్లో ఒక చిన్న వీడియో అది. ఇదిగోండి అక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్స్, ప్రైవేట్ పూల్స్ కూడా ఉన్నాయండి. మొత్తం ఇంచుమించుగా 4 ఉన్నాయి. అక్కడ మనం హెడ్ ఆఫీస్ దగ్గర ఉన్న రెస్టారెంట్ దగ్గర కూడా ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది పెద్దది. ఈ స్విమ్మింగ్తో ఆ సండేలో ఒకరోజు చాలా ఉల్లాసంగా గడిపాం. చాలా చక్కగా అనిపింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.